నమస్కారం. పెళ్ళ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఉపాధ్యాయులకు సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తానని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు కొన్ని అసంబద్ధత నిర్ణయాలు రద్దు చేయాలని కోరారు. పాఠశాలల పనివేళలో పెంపు, టీచర్లపై యాప్ల భారం తగ్గించాలని, 10% మించి ఉపాధ్యాయులు సెలవు పెట్టరాదనే ఆంక్షలు, 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధత పేరుతో విడుదల చేసిన 100 రోజుల కార్యాచరణ, విద్యార్థుల వివరాలు అపార్లో నమోదుతో పాటు ప్రతి నిర్ణయం అసంబద్ధంగానే ఉంటున్నాయన్నారు. ఒత్తిడి లేని వాతావరణంలో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పనిచేసే విధంగా అధికారులు నిర్ణయాలు ఉండాలని కోరుతున్నామని వినతి పత్రంలో తెలిపారు. అంశాలన్నీ సావధానంగా విన్న చీఫ్ విప్ జీవీ విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండాలని సూచించారు. వినుకొండ పట్టణంలో నేడు జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మరియు నిశంకర్రావు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో 423 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో కంటి సమస్యలు ఉన్న వారికి కళ్లద్దాలు, చుక్కల మందులు పంపిణీ చేశారు. వారిలో 52 మందికి శుక్లాలు, 18 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. ఈ శిబిరంలో డాక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పెద్ద స్క్రీన్లు వాడడం వల్ల, సెల్ ఫోన్లు చూడడం వల్ల కంటి సమస్యలు ఎక్కువయ్యాయని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పూర్తిగా కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. అలాగే కమిషనర్ మాట్లాడుతూ మన పట్నంలో ఇలాంటి కంటి వైద్య శిబిరాలు నిర్వహించిన ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ వివేకానంద రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన నిశంకరావు శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన నర్సాపేట రోడ్లోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న జాషువా కళా ప్రాంగణంలో నర్సాపేటకు చెందిన డాక్టర్ ఎంవి రెడ్డి కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్మించారు. ఈ యొక్క కార్యక్రమం కూడా ఆధునిక పరిజ్ఞానంతో, సరికొత్త హంగులతో, సాంకేతికను జోడించి మరి అనుభవజ్ఞులైన డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి గారు పర్యవేక్షణలో వాళ్ళ వైద్య బృందం చక్కగా కంటి పరీక్షలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, అనుభవజ్ఞులు, అదేవిధంగా మరీ ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. వారందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సందర్భంగా భవిష్యత్తులో కూడా డాక్టర్ ఎంవి రెడ్డి గారి హాస్పిటల్ సహాయ సహకారాలతో మరిన్ని ఉత్తమమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ఎంవి రెడ్డి ఐకంటి హాస్పిటల్ వారికి, అదేవిధంగా జనసేన వీర మహిళలకు, అదేవిధంగా మన వైద్య సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని నియోజకవర్గ మండల కేంద్రాలలో 9, 10 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు డిమాండ్స్ డే నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోని శివ స్తూపం వద్ద జరిగిన డిమాండ్స్ డే నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించగా, కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుటకు పూర్తి బాధ్యత వహిస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రమే బాధ్యత వహిస్తుందని, రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి తోడ్పడతామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించారని, గత 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డితో అదానీ కంపెనీలు కుదుర్చుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందాలు అమెరికా కోర్టుల్లో కేసులు పెట్టబడి దేశం మొత్తం సైతం మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, దీనిపై ప్రధాని మోడీ మౌనం వహించడం, మోడీ, అదానీ, జగన్ల మధ్య సంబంధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని, కావున రాష్ట్రంలో అదానీ, జగన్ల మధ్య కుదిరిన సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేయాలని, దానిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు.
నూజెండ్ల బీసీ బాలుర హాస్టల్ను ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సందర్శించారు. హాస్టల్ విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే వసతి గదులు కారుతున్నాయని, పారిశుద్ధ్యం, దోమల బెడద అధికంగా ఉందని, హాస్టల్లో టాయిలెట్స్ పిల్లల చేత కడిగిస్తున్నారని, కరెంటు కొరత, వసతి గృహాల్లో ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే జీవీ దృష్టికి తీసుకువచ్చారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కనీసం త్రాగునీరు కూడా సక్రమంగా లేదని హాస్టల్ విద్యార్థులు తెలుపగా, వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ విప్ జీవీ జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీఎన్టీయూసీ పట్న ప్రెసిడెంట్ అక్బర్ బాషా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో భాగంగా హెచ్ఐవి బాధిత చిన్నారులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, రజాక్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి బాధిత చిన్నారులు చిన్ననాటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇది ఏమి మహమ్మారి కాదని, అందరిలాగానే ఆడుతూ పాడుతూ ఉండాలన్నారు. ఎంతో సంతోషంగా ఉంటే ఎటువంటి రోగాలు దరిచేరవని ఈ సందర్భంగా తెలియజేశారు. దాతలు ముందుకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. శాశ్వత ప్రాతిపదికన నందేదానికి మనం చూస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. దాన్ని అందరూ ఒకసారి కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుందో చూసి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మరి ఈ పిల్లలందరూ కూడా ఎటువంటి అంటే పలానా ప్రోగ్రాంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా ఇబ్బంది లేకుండా స్కూల్స్లో ఆర్గనైజ్ చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేటి బాలలే రేపటి పౌరులు. మరి అలాంటి పిల్లలకి శుభం తెలియకుండా మరి ఏం జరిగిందో తెలియకుండా మరి కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధిని మరి పెద్ద మనసుతో అందరూ ముందుకొచ్చి ఈ ఎయిడ్స్ ప్రోగ్రామ్ లాగే గతంలో ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం మేము చేయడం జరిగింది. బట్ వాళ్ళ పిల్లలు ఇంత అందరితో మమేకమయ్యి ఎవరో కూడా వారు వేరు అనే భావం లేకుండా అందరూ కలిసి ఉండడం కూడా చాలా నచ్చింది ఈ ప్రోగ్రాం. మరి ఈ ప్రోగ్రాంలో ఇట్లాగే అందరూ పార్టిసిపేట్ చేసి మన హెల్త్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఇలాంటి సేవ చేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా మరి ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తప్పు చేయడం వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యింది. సో అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇలాంటివి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలాంటివి చేసేటప్పుడు అది అసలు అలాంటివి జరగకుండా చూసుకుంటే మీరు మీ పిల్లల్ని సేవ్ చేస్తారు ఫస్ట్. ఇదేంటంటే టుగెదర్ జనరేషన్స్ రన్ అవుతూనే ఉంది. ఇలా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటో కూడా వాళ్ళకి తెలియని విషయం. పాపం సోషల్ స్టిగ్మా ఉంటుంది. వాళ్ళ స్కూల్లో ఒక విషయం వీళ్ళకి ఇది ఉందని తెలిస్తే పక్కన పిల్లలు ఆడుకోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆడుతుందని చెప్తారు. సో అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలాంటివి పెట్టుకోకండి. ఇలాంటివి దీనివల్లే ఎక్కువ హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుంది. సో హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఏంటంటే హెచ్ఐవి అనేది పెద్ద మహమ్మారి ఏం కాదు. కరెక్ట్గా ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా వాడితే, ఇప్పుడు మనం బీపీకి షుగర్కి ఎలా ట్యాబ్లెట్స్ వాడుతున్నామో అలాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటే ప్రశాంతంగా మనం జీవితాంతం హ్యాపీగా బతకవచ్చు. కరెక్ట్గా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తింటూ ఉండాలి. ఓకే, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటే నార్మల్ మనం ఇప్పుడు బీపీ షుగర్కి డైలీ ఎలా వేసుకుంటాం అలా సేమ్ అవి ఎలా కంట్రోల్లో ఉంటున్నాయో ఇలాంటి హెచ్ఐవి కూడా అలాగే కంట్రోల్లో ఉంటుంది. సో అందరూ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు స్టిగ్మాగా ఫీల్ అవ్వకుండా వచ్చి ఐసిడిసి సెంటర్లో చెక్ చేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని డైలీ ట్యాబ్లెట్స్ వాడి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఫుడ్ ఇలా చాలా మంచి విషయం ఇలా ముందుకొచ్చి ఇవ్వడం. ఆల్రెడీ చాలామంది దాతలు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే నేను ఈ మీడియా పరంగా చెప్పాలనుకుంది, ఇంకా దాతలు ముందుకొచ్చి వీళ్ళకి ఒక కమిషనర్ గారు చెప్పినట్టు శాశ్వత పరిష్కారం అన్న ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. నెల వీళ్ళకి అందేలాగా చూస్తే అది ఇంకా బాగుంటుంది. కమిషనర్ గారు కూడా దీని మీద ఆలోచన చేసి ఏమన్నా ఇలాంటివి చేయగలిగితే
పిల్లల ద్వారా మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు కూడా భయపడకూడదు. మనకు ఎటువంటి జ్వరం వచ్చినప్పుడు కానీ ఇంకొక జబ్బు వచ్చినప్పుడు కూడా భయపడకూడదు. ధైర్యం ఉండాలా. దీంతో ఏమీ కాదు అనేది ఒక ధైర్యం ఉన్నప్పుడే మనం ముందుకు సాగుతాం. ప్రతి విషయంలో కూడా డాక్టర్ గారు చెప్పారు, మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరూ వాడాలి. అలాగనే ఫుడ్, మంచి ఫుడ్, దానికి సంబంధించిన ఏదైనా కానీ ఆరోగ్యానికి తగ్గట్టు తింటూనే ఉండాలా. ప్రతి విషయంలో కూడా ధైర్యం ఉండాలా. అలాగనే తప్పు మనము చేశామా, తల్లిదండ్రులు చేశామా అనేది కాదు, అది ఎలా వస్తుందో లేకపోతే ఇంకొక రకంగా అయినా కానీ రావచ్చు. అందువల్ల ఆలోచించి మీరు అది మర్చిపోండి, మనకు ఎటువంటి జబ్బు లేదు, మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము అని ఒకటి ఆలోచించుకొని ముందుకు కొనసాగాల. రాబోయే కాలానికి మీరందరూ ధైర్యంగా నిలబడి ప్రతి ఒక్కరూ మంచి చదువులు చదువుకోండి. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టాము, మరి ఎప్పుడైనా కబురు పెడితే ఏ రోజైనా కానీ ఒక 2-3 రోజుల ముందు కబురు పెడితే మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. అలాగనే మనం కమిషనర్ గారితో మాట్లాడదాం, అవసరమైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. మీకు ఒకటి అనేది ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే వినుకొండ పట్టణంలో టీఎన్టీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. గతంలో సంకల్పన సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాము. లాక్డౌన్లో టెంట్ ఇస్లాంపేటలో వేసి పేదలకు నెల భోజనాలు పంపించాము మేము. ఇస్మాయిల్ గారు, శాంతి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. అలాగా ప్రతి కార్యక్రమంలో ముందు ఉంటాము. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ధైర్యం ఉండాలా ఉంటాను. థ్యాంక్ యూ. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.